సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుం పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం రాశి ఫలాల్లో వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే గురుడు అష్టమ స్థానం సంచరించును. అదేవిధంగా శని భగవానుడు సంవత్సరం అంతా కూడా పంచమ స్థానం సంచరించరు. ఈ యొక్క గురు శని గ్రహాల సంచార ప్రభావం వల్ల వీరికి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పండి. ప్రత్యేకంగా శని సంచారం వల్ల తమ సంతానంతో తామే గొడవలు తెచ్చుకుని వారికి దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తమకు తానుగా గొడవలు తెచ్చుకునే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. అంటే సంతాన విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలను. ఇక విద్యార్థులకు వచ్చేటప్పటికి అధికమైన కష్టాన్ని పడితేనే కానీ ఫలితాన్ని పొందలేరు. వీరికి గురుడు కర్కాటక రాశి సంచార కాలంలో మాత్రం శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదానికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే వ్యయానికి తగ్గట్టుగా ఆదాయం వస్తుంది. కొద్దిపాటి లాభం రెండో పంటలో కనిపిస్తుంది. అంటే మిశ్రమైన ఫలితం ఉంటుందని చెప్పొచ్చును. ఇక ముఖ్యంగా చెప్పుకుంటే వ్యాపారస్తులకి అంతగా లాభాలు ఏమీ కనిపించవు. వారి ఆ వ్యయానికి ఆదాయం సరిపడగా ఉంటుంది. కాబట్టి వ్యాపారం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకున్నాం. స్పెక్యులేషన్ అనే విషయానికి ఈ రాశి వారు చాలా దూరంగా ఉండవలను. ముఖ్యంగా ఈ రాశి వారికి చంద్ర ప్రభావం చేత మానసిక స్థితి కొంచెం సరిగా ఉండదని చెప్పొచ్చు. వారిలో వాళ్ళే బాధపడడం, మానసికంగా మనోవ్యాధి గురే అవకాశం ఉన్నాయి. వీరు ఎవరిని నమ్మరు. ఒకవేళ వీరికి నమ్మి సహాయం చేద్దాం అన్నటువంటి వ్యక్తులను వీరు కావాలని దూరం చేసుకుంటారు. గ్రహ ప్రభావం చేత ఇటువంటి ప్రవర్తన కనిపిస్తుంది. వీరి స్నేహితుల్ని, బంధువుల్ని, మిత్రులను కూడా వీరే దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి సాయం చేసే వ్యక్తులకు కూడా వీరు దూరంగా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందువలంటే ఈ యొక్క గ్రహ ప్రభావం చేత. అయితే గురుడు కర్కాటక రాశి సంచరించే కాలంలో మాత్రం మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉందని మనం ఖచ్చితంగా చెప్పలేదు. ఇంకా భార్యాభర్తల విషయానికి వచ్చినప్పటికీ తగువులు వచ్చే అవకాశం ఉంది. కానీ వాటంతా అవే సర్దుకుంటాయి. ఈ సంవత్సరం వీరి యొక్క గృహంలో వివాహాత్ శుభకార్యాలు అయ్యేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల విషయంలో తగు జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. వీరు మధ్యవర్తిత్వ వ్యవహారాలకి ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళరాదు. వీరు మంచి కోసం వెళ్తే వీరికి చెడు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా ఉత్తమం చెప్పొచ్చును. వీరికి మానసిక స్థితికి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీరు సోమవారం శివారాధన చేయడం ద్వారా, పౌర్ణమి చేయడం ద్వారా కూడా వీరి యొక్క మానసిక స్థితిని బలపరచుకోవచ్చును. ముఖ్యంగా ఈ రాశివారు మీరు మిశ్రమ ఫలితాలు పొందడానికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు ముఖ్యంగా శివారాధన, అదేవిధంగా అమ్మవారిని ఆరాధించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. కానీ వీరికి ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటాయి. అంటే పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు, కోర్టు గొడవలు, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అవి వీరికి అనుకూలంగా జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి అంటే సంవత్సరం చివరి భాగంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. వీరి కలిసి వచ్చే రంగు ఎరుపు, తెలుపు, పసుపు. వీరు మంగళవారము, అదేవిధంగా గురువారము, శుక్రవారము ఏదైనా పని తలపెట్టినట్లయితే వీరికి ఖచ్చితంగా విజయం చేకూరుతుంది. కావున ఆ తేదీలు ఆ వారం కలిసి వచ్చినప్పుడు నూతన పని ప్రారంభించి ఆ పనిలో విజయం పొందుతారని తెలియజేస్తున్నాను. చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణ శుభమవుతూ స్వస్తి. ఇట్లు మీ వెంకటేశ్ సిద్ధాంతి, శ్రీ గురుపీఠం.